ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సర్వైకల్ క్యాన్సర్ మహిళల్లో భారతదేశంలో ఇంతకుముందు కామన్ గా చూసేటువంటి క్యాన్సర్ ఉండేది. ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అనేది తగ్గుముఖం పట్టింది. అది మనకు ఒక శుభ పరిణామం అని చెప్పాలి. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అని చెప్పంటే 80 to 90% కేసెస్ మనకు ఒక వైరస్ వల్ల వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్, అంటే హెచ్పివి అంటాము. సో ఈ వైరస్ వల్లనే మనకు 80 to 90% సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి. కాబట్టి ఏంటి, ఈ వైరస్ అనేది ఎట్లా వస్తుంది? ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. కాబట్టి ఏమవుతుంది అంటే జనరల్ గా ఎక్స్పోజర్ అనేది ఎప్పుడైనా కూడా పెళ్లి తర్వాత ఎక్స్పోజర్ కలుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా మందిలో మనం చూడొచ్చు. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ మన ఇమ్యూనిటీ బాగున్నట్టయితే ఇన్ఫెక్షన్ ని బాడీ క్లియర్ చేస్తుంది. అలా కాకుండా పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే అంటే లాంగ్ టర్మ్ లో ఇవి క్యాన్సర్ కింద మారుతూ ఉంటాయి. దట్ ఈస్ నెంబర్ 1. ఇది కాకుండా మిగతా కారణాలు ఏమన్నా ఉన్నాయి అనుకుంటే నెంబర్ 2 అంటే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ తో కలిగి ఉండడము. 3వది స్మోకింగ్ తో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ హైజీన్ అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్ అంటే క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివన్నీ కూడా కలిగినట్టయితే ఇవన్నీ కూడా మనకు క్యాన్సర్ కి ఒక రకంగా కాంట్రిబ్యూట్ చేస్తాయండి. సో ఇది కాకుండా బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం అని చెప్పంటే హెచ్ఐవి వచ్చినటువంటి పేషెంట్స్ లో కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్ గా చూస్తాం మనం. హెచ్ఐవి అనే కాదు, కొంతమంది ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ లో ఇమ్యూనో సప్రెషన్ లో ఉంచుతారు. వీళ్ళల్లో కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అన్నిటికంటే కామన్ గా కనిపించేటువంటి లక్షణము ఫాల్ స్వెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ అంటాము. అంటే ఏంటి అంటే తెల్లబట్ట కావడము, బట్ట ఎక్కువగా కావడము, ఇది ఫౌల్ స్మెల్లింగ్ ఉండడము. ఇది కామన్ గా కనిపించేటువంటి లక్షణం. 2వ లక్షణము బ్లీడింగ్. ఈ బ్లీడింగ్ అనేది ఏంటి అని చెప్పంటే మనకు మెన్సెస్ ఆగిపోయిన పేషెంట్స్ లో బ్లీడింగ్ కావచ్చు. లేదు అనుకుంటే ప్రీ మెన్స్ట్రువల్ అంటే మనకు మెన్సెస్ నడుస్తున్నటువంటి పేషెంట్స్ లో అయితే కనుక ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాము. అంటే పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ కావడము, లేదు భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కావడము, ఇవన్నీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలే. ఇవి స్టార్టింగ్ లో మనకు చూసేటువంటి లక్షణాలు. ఇది కాకుండా మనకి మిగతా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే పొత్తి కడుపులో నొప్పి రావడము, లో బ్యాక్ ఏక్ వెనక నడుము నొప్పి లేవడము, లేదు అనుకుంటే నొప్పి వచ్చి కాళ్ళెమ్మటి గుంజడము, కాలు వాపులు రావడము, ఇవన్నీ కూడా ఈ క్యాన్సర్ ఎక్కువైన తర్వాత కలిగేటువంటి లక్షణాలు. లేదు మూత్రంలో మంట రావడము, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు అనమాట. ఈ క్యాన్సర్ ని మనం గుర్తించడం ఎట్లా? ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే ఫస్ట్ గా చేసేటువంటి పరీక్ష ఏంటి, సింపుల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేస్తారు. అక్కడ ఒకవేళ ఎటువంటి మనకు క్యాన్సర్ లాగా గడ్లాగా కనిపించినట్టయితే చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తారు, బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ ని కన్ఫర్మ్ చేయగలుగుతాం. ఒక్కోసారి మనకు ఇటువంటి గడ్డలాగా కనిపించకపోవచ్చు, ఎండో సర్వైకల్ క్యాన్సర్స్ లాంటివి ఉండొచ్చు. ఇటువంటి పేషెంట్స్ లో మనం ఒకసారి పాప్స్మియర్ లాంటివి చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాన్సర్ ఏమన్నా స్ప్రెడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి. దానికోసం అంటే చేసేటువంటి మొదటి పరీక్ష ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐ చేస్తే గర్భసంచి లోపలే ఉందా, పక్కకి ఏమన్నా స్ప్రెడ్ అయిందా, పక్కనున్న మూత్రం వచ్చే దారులు ఉంటాయి యూరేటర్స్, దానికి ఏమైనా అంటుకొని ఉందా, ఇటువంటివన్నీ కూడా మనకు దాని ద్వారా తెలుస్తాయి అన్నమాట. ఒకసారి మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుందండి. సర్వైకల్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అనేది ఏముంటుంది? ఎర్లీ స్టేజ్ లో చూసినట్టయితే స్టేజ్ 1, స్టేజ్ 2A అంటాము. ఈ స్టేజ్ వరకు మనం చేసేటువంటి ఆపరేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం. దీన్ని రాడికల్ హిస్టెక్టమీ అంటారు. అంటే రొటీన్ హిస్టెక్టమీ కాకుండా మనం వైడ్ గా వెళ్ళి, దూరంగా వెళ్ళి, ఈ గర్భసంచినే కాకుండా గర్భసంచితో పాటుగా అది ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో లింఫ్ నోడ్స్ అంటారు, వీటన్నిటిని కూడా తీస్తూ చేసేటువంటి సర్జరీ. అడ్వాన్స్డ్ అంటే స్టేజ్ 2B ఆన్వర్డ్ ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ రేడియేషన్ ద్వారానే అవుతుంది. మనకు రేడియేషన్ కీమోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. అదే మీకు స్టేజ్ 4 అయితే కనుక దెన్ కీమోథెరపీ వరకే మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఈ పేషెంట్స్ అందరినీ లేట్ గా గుర్తిస్తున్నాము. స్టేజ్ 3లో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు. అందుకే మనకు ప్రోగ్నోసిస్ అనేది ఇట్ ఈస్ బ్యాడ్. అంటే మనకు గుర్తించినటువంటి పేషెంట్స్ లో దాదాపుగా 60% ఆఫ్ ద పేషెంట్స్ విల్ సకమ్ టు ద డిసీజ్ బికాస్ వాళ్ళని లేట్గా గుర్తిస్తున్నాం. సో ముందుగా గుర్తించినటువంటి అంటే పూర్తిగా నయం కాగలిగినటువంటి జబ్బు ఇది. సో దీన్ని ముందుగా గుర్తించడం ఎట్లా? అందుకే
ఇది ప్రివెన్షన్ కంటే అంటే ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది. ఈ ప్రివెన్షన్ దాంట్లో మనకు మొదటిది హెచ్పివి వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సిన్ అనేది మనకు ఎప్పుడు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ అనేది 11 years నుంచి స్టార్ట్ చేసి 15 years వరకు ఇది ఐడియల్ టైం టు గివ్ హ్యూమన్ పాపులమ్ హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించడానికి ఇది ఐడియల్ టైం. కానీ మనం అంటే మనకి ఇంతకుముందు ఈ వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు కొత్తగా మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు 20 years, 30 years, 40 yearsలో ఉంటారు. సో ఈ వయసులో కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చా అంటే ఈ వయసులో కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో మనం చెప్పినటువంటి 11 to 15 years ఏంటి అంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందే తీసుకున్నట్టయితే దాని ఎఫికసీ 100% ఉంటుంది. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎఫికసీ కొంత తగ్గుతుంది, బట్ డెఫినెట్లీ ఏ ఏజ్లో తీసుకున్నా కూడా మీకు సర్వైకల్ క్యాన్సర్కి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మనకు? ఇంతకు ముందుగా మనకు బైవాలెంట్ వ్యాక్సిన్ అంటే 2 strains హెచ్పివి 16, 18 strains కి మాత్రమే వ్యాక్సిన్ ఉండేది. తర్వాత క్వాడ్రివాలెంట్ అని వచ్చింది. ఇప్పుడు రైట్ నౌ యూ హ్యావ్ ఎ నానోవాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 రకాల క్యాన్సర్ కారణాలు చేసే వైరస్లకు అగేన్స్ట్గా మనకు ఈ వ్యాక్సిన్ అనేది ఉంది. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఈజ్ ద ఇంపార్టెంట్. అంటే ఇది వ్యాక్సిన్ ఎర్లీగా తీసుకున్నట్టయితే దాదాపుగా మనకి 80 to 90% సర్వైకల్ క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. రెండవది అన్నిటికంటే ఇంపార్టెంట్ పాప్స్మియర్. ఈ పాప్స్మియర్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 25 years ఏజ్ నుంచే పాప్స్మియర్ స్టార్ట్ చేయాలి అని చెప్తాము. మిగతా క్యాన్సర్స్ లాగా ఇది లేట్గా వచ్చేది కాదు, యంగ్ ఏజ్లోనే వచ్చేది. 35 to 40 years ఇస్ ద కామనెస్ట్ టైం వెన్ యూ గెట్ సర్వైకల్ క్యాన్సర్. అందుకని 25 years ఏజ్ నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 25 years నుంచి ప్రతి సంవత్సరము ఒక పాప్స్మియర్ చేయించాలి. కంటిన్యూస్గా 3 సంవత్సరాలు మనకి నెగిటివ్ వచ్చినట్టయితే అక్కడి నుంచి ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ చేయించినా సరిపోతుంది. ఇది కాకుండా దీనికి తోడుగా మనము హెచ్పివి అంటారు, హెచ్పివి వైరస్ టెస్టింగ్ కూడా కలిపినట్టయితే కనుక మనం once in 5 years చేయించుకున్నా సరిపోతుంది.